హలో అండి అందరికీ. మనం రెగ్యులర్గా యూజ్ చేసే చైన్స్ కానీ నల్ల పూసల చైన్లు కానీ కొన్ని రోజులు అయినాక బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా. సో దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకునేలా ఒక చిట్కా అయితే చెప్తాను. ఖచ్చితంగా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. గోల్డ్ కన్నా కూడా రెగ్యులర్ వేర్కి అయితే ఎస్పెషల్గా చైన్స్ కానీ కమ్మలు కానీ ఇవన్నీ కూడా గోల్డే యూజ్ చేస్తున్నారు. వాటిని ఏంటంటే కొన్ని రోజుల తర్వాత బ్లాక్ అయిపోతూ ఉంటాయి. దాన్ని పక్కన తీసి పడేస్తూ ఉంటాం. అలా కాకుండా మన ఇంట్లోనే రెగ్యులర్గా వాడుకునే వస్తువులతోనైతే నేను దాన్ని క్లీన్ చేసి చూపిస్తాను. మళ్ళీ కొత్త వాటిలో మిలమిలా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. నార్మల్గా ఇవి ఎందుకు బ్లాక్ అయిపోతాయంటే మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక రస్ట్ పట్టడం కానీ లేకపోతే కొంచెం దుమ్ము పట్టడం కానీ వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటాం కానీ దానివల్ల కొంచెం కలర్ తగ్గి నార్మల్గా బ్లాక్ అయిపోతుంటాయి అన్నమాట. సో నేను ఇప్పుడు చెప్పే దాన్ని బట్టి మీకైతే ఈజీగా సింపుల్గా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ రీయూజ్ కూడా చేయొచ్చు అనమాట. ఎలానో చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నేనైతే నా నల్ల పూసల చైన్ అయితే వేస్తున్నాను. దానికి ఒక బేకింగ్ పౌడర్ మన ఇంట్లోనే యూజ్ చేస్తాం కదా, అదైతే ఒక 1 స్పూన్ అయితే వేసుకోండి. ఇది ఒక నల్ల పూసల చైనే కాకుండా మనం వాడే ఏదైనా కానీ కమ్మలు కానీ చైన్స్ కానీ అలాంటివి కూడా చేసుకోవచ్చు అన్నమాట. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాక నెక్స్ట్ మన లిక్విడ్ సర్ఫ్ ఉంటుంది కదా, అంటే మనం వాషింగ్ మిషన్లో వేసే సర్ఫ్ ఏదైనా పర్వాలేదు, ఏ కంపెనీ అయినా కూడా ఓకే. దాన్ని అయితే ఒక క్యాప్ అంతా పోసుకోవాలి. అందులోనే ఇంకొంచెం లెమన్ అండి, లెమన్ చిన్నదైతే ఫుల్గా వేసుకోండి, కొంచెం పెద్దగా ఉంటే హాఫ్ లెమన్ చెక్కనైతే అందులో పిండుకొని మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. మనం అలా 2 to 3 మినిట్స్ రఫ్ చేస్తూ ఉంటేనే ఆల్రెడీ దాంట్లో కొంచెం రస్ట్ అనేది పోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక అది మునిగేంత వరకు గ్లాస్ వాటర్ అయితే పోయాలి. ఒక గ్లాస్ వాటర్ అయితే ఖచ్చితంగా అది మునిగిపోతుంది. దీన్ని అయితే మనం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుందాం. స్టవ్ మీద పెట్టాక 2 to 3 మినిట్స్ తర్వాత మనకి ఇలా బాయిల్డ్ అవుతుంది కదా. సో బాయిల్డ్ అయ్యేటప్పుడే మనకి రస్ట్ అంతా కూడా పోతుంది. అది కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి నేను ఎంత చేంజ్ కనిపిస్తుందో. సిమ్లోనే పెట్టుకొని దీన్ని అయితే చేయాలన్నమాట. చూడండి నేను కొంచెం అయినాక చూస్తే ఆల్మోస్ట్ పోయినట్టే అనిపిస్తుంది రస్ట్ మొత్తం. కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి, వాటర్ ఇవి కూడా. సో ఇలా చేంజ్ అయిపోయాక చూడండి క్లీన్గా అయిపోయాయి ఆల్మోస్ట్. మనకి ఇంకొంచెం బ్రైట్నెస్ రావడానికైతే ఇంకాసేపు ఉంచుదాము. సగానికి ఎక్కువ కూడా మనకి ఇలా బాయిల్ చేస్తూనే రస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇందులోకి 1 స్పూన్ అంతా పసుపు అయితే యాడ్ చేసుకోండి. సో పసుపు యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. మనకి ఏంటంటే దగ్గరికి వచ్చేదాకా కూడా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇలా దగ్గరకు వచ్చేదాకా చేసుకోవాలన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే పసుపు వేసాం కాబట్టి ఎల్లో కలర్ లాగా మారింది అనేసి అనుకుంటామని. నేను నార్మల్ వాటర్లో వాష్ చేసి కూడా చూపిస్తాను.
అలానే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, చాలా కొత్త దానిలాగా కనిపిస్తుంది అనమాట. మళ్ళీ మనం రీయూజ్ చేసుకునేలాగా రెడీ అవుతుంది. చూసారు కదా ఎంతగా మెరిసిపోతుందో. ఇంకా డౌట్ ఉంటే మీరు నార్మల్ వాష్లో ఇంకో 2 టైమ్స్ అయినా వాష్ చేసి చూసుకోండి, ఇంతే ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఫైనల్లీ మన అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. చూడండి ఒకసారి ఎంత బాగా మెరిసిపోతుందంటే ఖచ్చితంగా మళ్ళీ మనం పెట్టుకోవచ్చు, అంత బాగా ఉంటుంది అనమాట. ఇది ఒక నల్లపూసల చైనా కాదు, ఇంకేవైనా కూడా వేసుకోవచ్చు. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.